మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలంటే విద్యార్థి దశ నుంచే ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని విశాఖ ఇండస్ట్రీస్ ఎండి సరోజా వివేకానంద్ అన్నారు. విజయవాడ సిద్ధార్థ కాలేజీ సిఐఐ ప్రోగ్రాంలో పాల్గొన్న సరోజా వివేకానంద లక్ష్య సాధనకు ఆత్మవిశ్వాసంతో కృషి చేయాలన్నారు. విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సరోజా వివేకానందతో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. ఎడ్యుకేషన్తో పాటు ఇండస్ట్రీలో కూడా రాబోయే మహిళా రంగం రాణించాలంటూ కూడా వాళ్ళలో కొంత అవగాహన వచ్చే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలు ప్రత్యేకంగా ఇండస్ట్రీస్ ఎండి సరోజ మ్యామ్ కొన్ని విద్యార్థులకు అయితే అవగాహన కల్పిస్తున్నారు. మేడం ఎలా ఉంది అంటే మీరు వచ్చిన తర్వాత మీరు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు, వాళ్ళకి ఏ కాన్సెప్ట్లు చదువుతున్నారు, ఎలా ఉంది మేడం రెస్పాన్స్? రెస్పాన్స్ బాగుంది. యాక్చువల్లీ స్టూడెంట్స్లో టాలెంట్ చాలా ఉంటుంది. సో కానీ వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనే దగ్గర ఒక్క దగ్గర దెబ్బతింటారు, మాట్లాడలేకపోతారు. విత్ నాలెడ్జ్ ఉంటుంది కానీ దాన్ని ప్రజెంట్ చేసే స్కిల్స్ ఉండట్లేదు. ఈ మధ్య పిల్లల్ని చూసినట్టయితే బెస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ కాలేజెస్ లక్షలు పోసి అడ్మిషన్ తీసుకొని ఆ 2 సంవత్సరాలు టాపర్స్గా కూడా బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళు బయటకు వచ్చి ఇంటర్వ్యూలో మాట్లాడలేకపోతున్నారు. సో దట్ ఈస్ నేను అబ్జర్వ్ చేసిన ఒక స్ట్రాంగ్ పాయింట్. సో నేను ఇవాళ మాట్లాడింది కూడా అదే. మీలో ఆ సత్తా ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది, అది మీరు ప్రజెంటేషన్ స్కిల్స్ చేసుకుంటే మీరు తెలుగులో మాట్లాడారా ఇంగ్లీష్లో మాట్లాడారా ఇట్ డజంట్ మ్యాటర్. బికాజ్ చాలామంది ఎందుకు సంకోచిస్తున్నారంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాను, సో అందువల్ల ఇంటర్వ్యూలో మాట్లాడరు వాళ్ళ దగ్గర ఆ నాలెడ్జ్ ఉన్నా కూడా. సో నేను మా స్టూడెంట్స్ కూడా అదే చెప్తాను, ఇవాళ కూడా అదే చెప్పాను. ధైర్యంగా వెళ్ళి చెప్పండి నాకు ఈ నాలెడ్జ్ ఉంది, నేను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాను, కానీ టైం ఇవ్వండి, ఆర్ వెరీ సూన్ ఐల్ డూ ఇట్ అని. సో ప్రతి ఇండస్ట్రియలిస్ట్ కూడా సిఐఏ వారికి చెప్పే విన్నపం ఏంటంటే ఇట్లాంటి కాలేజెస్కి వాళ్ళు కూడా సందర్శించి మాకు ఈ టాలెంట్ కావాలి, మీరు మాకు అట్లాంటి పిల్లల్ని ట్రైన్ చేసి ఇవ్వండి అంటే. ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఉంటారు ప్లేస్మెంట్ అండ్ ట్రైనర్స్, ఇక్కడ కూడా ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు. సో వాళ్ళు ఆ ఇండస్ట్రీకి తగ్గట్టు వాళ్ళు ట్రైన్ చేసి పిల్లల్ని అందిస్తారు. ఐ థింక్ ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ద ఇండస్ట్రీస్. బికాజ్ నాకు ఇండస్ట్రీ పరంగా చూసినట్టయితే దిస్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్మెంట్, గుడ్ టాలెంట్. మాకు స్టూడెంట్స్ పరంగా చూసినట్టయితే మాకు మంచి ఉద్యోగ అవకాశాలు కావాలి. సో రెండు కావాలంటే ఐ థింక్ ఇద్దరు చేతులు కలిపినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అదే ఇవాళ డిస్కస్ చేసుకున్నాం. ప్రధానంగా చాలా వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చాలామంది టాలెంట్ ఉండి కాకపోతే ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయక అటు స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, అలాంటి చోట ప్రత్యేకంగా మీరు కాన్సన్ట్రేషన్ చేశారా మేడం? నేను చాలామంది తల్లిదండ్రులకు మా కాలేజీలో తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. తల్లిదండ్రులందరికీ ఇచ్చే విన్నపం ఏంటంటే ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఈక్వల్ రైట్స్ తోటి పెంచుతూ ఉంటే సమాన హక్కులు వస్తాయి. సమానంగా ఎందుకు మగపిల్లాడికి ఎక్కువ ధైర్యంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరు ప్రెస్లో వచ్చి మాట్లాడుతున్నారు ఇంత ధైర్యంగా, బీయింగ్ అ జర్నలిస్ట్. డూ యూ థింక్ ఎంత బాగా ఆడపిల్లలు వెళ్ళి ఈ అవకాశాలు వస్తాయా? అర్ధరాత్రి ఫోన్ వస్తుంది, మీరు వెళ్ళిపోతారు. ఎంత దూరం ఉన్నా ఎవరు మిమ్మల్ని అడిగేది ఉండదు. అదే ఆడపిల్లకి ఇటువంటి అవకాశం వస్తే ఫస్ట్ ఒక్కదానికి వెళ్తున్నామా, వెంట ఎవరు ఉంటారు, సొసైటీ కూడా అట్లాగే. కానీ ఇట్లాంటి అవకాశాలు ఆడపిల్ల తీసుకోలేకపోతుంది. సో అటువంటి సమాజం కోసం పేరెంట్స్ కూడా పిల్లల్ని అంతే ధైర్యంతో పెంచుతీ చిన్నప్పటి నుంచి ఈక్వల్ అవకాశాలు ఇచ్చుకుంటే. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూసినట్టయితే ఒక్కటే చైల్డ్కి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఇచ్చే స్తోమత ఉంటే మగపిల్లాడికే ఇస్తారు, ఆడపిల్లకి ఇవ్వరు, ఎందుకంటే తొందరగా పెళ్లి చేసి పంపిస్తామని. సో అట్లా కాకుండా ప్రతి తల్లిదండ్రి కూడా ఆడపిల్ల కూడా ఈక్వల్ సమాన హక్కులతో పెంచాలి అంటే ఒక ఇందిరాగాంధీయే అవుతుంది ఆ ఇంటి నుంచి. అంటే మేడం మీరు ఇండివిజువల్గా చేస్తున్నారు, ఇలాంటి కాన్సెప్ట్ గవర్నమెంట్ ద్వారా చేస్తే ఇంకా అవగాహన వచ్చింది అని గవర్నమెంట్ అటాచ్ అవ్వడం కానీ అలాంటివి లేదండి. గవర్నమెంట్ చేస్తోంది, గవర్నమెంట్ చేతిలో ఉన్నవి వాళ్ళ ఏం చేయగలరో చేస్తున్నారు. ఇలాంటిది ప్రతి ఇండివిజువల్, ఇది నేను ప్రతి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తున్నాను. ప్రతి తల్లిదండ్రి కనుక ఇట్లాంటి రెవల్యూషన్ ఇది ఇట్లాంటివి రావాలి మన సమాజం. ఇది వస్తే బంగారు రామరాజ్యం అనండి, బంగారు భవిష్యత్ అనండి, అన్నీ ఇందులోనే వస్తాయి. ఎవరో వస్తారేదో చేస్తారని అట్లా చదివితే కాదు, మనకి మనం ఏం చేయగలము అని చెప్తే చూస్తే ఎవ్రీ మదర్ ఫాదర్ కనుక ఇది వాళ్ళ చైల్డ్కి చేస్తే, ఇప్పుడు మనం పేపర్లో చదువుతాం ఫలానా దగ్గర రేప్ కేసు అయింది, ఆడపిల్ల మీద అత్యాచారము, ఇది అయింది, అది. ఇవన్నీ అరికట్టాలంటే అప్పటికప్పుడు పోలీసు వచ్చి అరెస్ట్ చేసి వాడిని శిక్ష ఇవ్వడం కాదు. నేనంటాను మూలానికి వెళ్ళండి. మూలం అంటే ఎప్పుడు చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచే ఆ పిల్లాడికి నేర్పాలి. తల్లి చెల్లి వీళ్ళంతా వాల్యూ ఇవ్వాలి, వీళ్ళంతా మాతృమూర్తులు, సిస్టర్స్ని ఇట్లా డీల్ చేయాలి. ఇవన్నీ చెప్తుంటే ఇట్లాంటివి మృగాల్లాగా తయారు కారు, అట్లాంటి భవిష్యత్తు కూడా ఉండదు. సో ఐఎమ్ సేయింగ్ ఆర్గానికలీ grow it, and then by the time the boy is grown up he will know what is the culture, value system. తల్లికి మర్యాద ఇవ్వడం, చెల్లికి మర్యాద ఇవ్వడం, ఆడవాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి, అది ఆ ఎటికెట్ కల్చర్ అనేది మనం నేర్పాలి.
సో దిస్ ఇస్ వాట్. మేడం అంటే బేసిక్గా మీరు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్న కామన్గా చెప్తున్న పాయింట్ ఏముంది, మీరేం అబ్జర్వ్ చేశారు మేడం? దాని మీద సొల్యూషన్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఇదే చూస్తున్నాను, ఇవాళ చాలామంది గర్ల్స్ వచ్చి మాట్లాడారు నాతోటి. వాళ్ళకి కూడా సమాన అవకాశాలు వాళ్ళ ఇళ్ళల్లో దొరకట్లేదని చెప్తున్నారు, విచ్ ఇస్ ట్రూ. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్లో, మన ఇండియన్ ఫ్యామిలీస్లో జరుగుతున్నదే ఇది. ఫస్ట్ ఉన్న దాంట్లో ఇద్దరు, ఒక అబ్బాయి అమ్మాయి అంటే అబ్బాయికి ఫస్ట్ అన్నీ ఇస్తారు, అమ్మాయికి పర్వాలేదులే నువ్వు అడ్జస్ట్ చేసుకో. లేకపోతే అమ్మాయికి ఫస్ట్ వెళ్ళి టీ పెట్టి తీసుకురా, కొంచెం వంట నేర్చుకో, చిన్నపిల్ల రేపు పెళ్ళైతే నీ అత్తగారు నన్ను తిడతారు, కామన్ హౌసెస్లో వింటున్నారు. సో అది మన మగపిల్లాడికి ఎందుకు చెప్పను, నువ్వు కూడా ఒక కాఫీ పెట్టి తీసుకురా నాన్న. కానీ అమెరికా వెళ్ళి అన్ని లక్షలు ఖర్చు పెట్టి, దాదాపు కోట్లు ఖర్చు పెట్టి అమెరికా పంపిస్తారు. అక్కడ అబ్బాయి హాస్టల్లో ఉంటాడు, వంట నేర్చుకుంటాడు, కాఫీ నేర్చుకుంటాడు, అన్నీ. మా ఫ్యామిలీస్, తెలిసిన ఫ్యామిలీస్ అందరిలోనే అబ్బాయి కూడా ఒక గ్లాస్ నీళ్ళు కూడా తెచ్చుకునేవాడు. బయటికి వెళ్ళి మా అబ్బాయి వాళ్ళు వంట చేసి పెట్టాడు, ఎంత బాగా చేశాడు, వాళ్ళు ఎంత మార్పు వచ్చింది. అమెరికానే ఎందుకు ఇవ్వాలి ఈ మార్పు అనేది? మనం ఎందుకు తల్లిదండ్రుల్లాగా మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి పెంచి ప్రయోజకుడిగా ఇక్కడ ఎందుకు తీర్చిదిద్దలేమని నాకు అనిపిస్తుంది. మేడం చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు. అది చూస్తే కూడా ఫైనల్గా రాబోయే రోజుల్లో ఇండస్ట్రియల్ పరంగా అటు ఉమెన్ పవర్ పెరగాలంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేయాలి. అలాగే కుటుంబంలో విలువలు కూడా ప్రస్తుతం ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, ఎక్కువ మహిళా విద్యార్థులు కూడా తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో వాళ్ళు రాణించాలంటూ కూడా అటు విశాఖ ఇండస్ట్రీస్ ఎండి సరోజ మేడం అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మౌలితో రాజేష్, వైకే టీవీ, విజయవాడ నుంచి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.